మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. శౌర్య, రామలక్ష్మి వాళ్ళందరూ కూడా గ్రౌండ్లో ఉంటారు. ఇక శౌర్య అందరి చేత హాకీ ఆడిపిస్తూ మాటికి రామలక్ష్మిని చూస్తూ ఉంటాడు. ఇక రామలక్ష్మి కూడా శౌర్య సైడ్ చూస్తూ మురిసిపోతూ ఉంటుంది. అప్పుడు రామలక్ష్మి షూలేస్ ఊడిపోవడంతో, షూలేస్ ఊడిపోయింది చూడు, ఉండు నేను కడతాను, నువ్వు ఆగు అని శౌర్య రామలక్ష్మి కాళ్ళకి తానే స్వయంగా షూలేస్ కడుతూ ఉంటారు. అప్పుడే ఇద్దరు ప్లేయర్స్ వాళ్ళని చూసి నవ్వుకుంటూ ఉంటారు. ఇక రామలక్ష్మి శౌర్య అలా షూలేస్ కడుతూ ఉంటే రామలక్ష్మి చూస్తూ మురిసిపోతూ ఉంటుంది. ఇలా ఆడండి, అలా ఆడండి అని శౌర్య మరీ చెప్పి ఆడిపిస్తూ మాటికి రామలక్ష్మి వైపే చూస్తూ ఉంటాడు. అనుష, ఏంటి అలా ఆడుతున్నావు? అసలు బ్యాట్ పట్టుకోవడం ఇలాగేనా? ఇదిగో బ్యాట్ పట్టుకొని ఇలా కొడితే ఇలా బాల్ వెళ్ళిపోవాలి అని శౌర్య క్రికెట్ గురించి చెప్తూ ఉంటే, అప్పుడే ఒక అమ్మాయి, సార్ ఇది హాకీ సార్, క్రికెట్ కాదు సార్ అని చెప్పడంతో, అదేలే, నేను ఊరికే ఉదాహరణ చెప్తున్నాను, ఇలా ఆడాలని చెప్తున్నాను అని మాకు అర్థమైందిలేండి సార్, మీ ఫోకస్ అంతా ఎక్కడుందో అని ఇంకొక అమ్మాయి చెప్పి వాళ్ళని చూసి వాళ్ళు కూడా మురిసిపోతూ ఉంటారు. ఈ లోపలే శౌర్య ఇంకొక అమ్మాయి దగ్గరికి వెళ్ళి, ఏంటి ఇలా నేను బ్యాట్ పెట్టుకునేది, రామా ఇలా పట్టుకోరామా, అలా పట్టుకోరామా అని ఆ అమ్మాయిలు కూడా రామాని చూసుకుంటూ దగ్గరికి వెళ్ళి ఆ బ్యాట్ పట్టుకొని చూపిస్తూ ఉంటాడు. ఇక అందరూ శౌర్య వైపు చూసి నవ్వుకుంటూ ఉంటారు. రామలక్ష్మి మాత్రం శౌర్య వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇంకొక అమ్మాయి, సార్ అక్కడ ఉండేది రామలక్ష్మి కాదు సార్, నేను అని అమ్మాయి చెప్పుకుంటూ ఉంటుంది. సరే అని ముందు ఆడండి అని శౌర్య చెప్తాడు. ఇదేంటి నువ్వు ఇక్కడ నిలబడి ఉన్నావు, ఈ ఆటలో నువ్వు అక్కడ కదా ఉండాల్సింది అని శౌర్య ఇంకొక అమ్మాయిని చూపిస్తూ చెప్తూ ఉంటే, సార్ నేను ఎప్పుడు ఇక్కడే సార్ ఉండేది, మీరే పొరపడుతున్నారు అని చెప్తుంటే, సరే మీకు అర్థమైందో లేదో, మీరు కాన్సన్ట్రేట్తో ఉన్నారో లేదో చెప్తున్నాను అని శౌర్య కవర్ చేస్తూ ఉంటాడు. మళ్ళీ ఇంకొక అమ్మాయి చేతిలో ఉన్న హాకీ బ్యాట్ని తీసుకొని, అదేంటి బ్యాట్తో ఇలా కొడుతున్నారు, కాలుతో కొట్టేస్తే అక్కడికి వెళ్ళిపోతుంది కదా బాల్ అని శౌర్య చెప్తాడు. సార్ ఏంటి సార్, మీరు హాకీలో అన్ని రకాల గేమ్లు కలిసి చెప్పేస్తున్నారు, ఫుట్బాల్ కదండి కాలుతో తన్నేది అని అంటే, సరేలే, మీరు కాన్సన్ట్రేషన్గా ఉన్నారో లేదని చెప్తున్నాను అని అంటాడు. సార్ ఏంటి సార్, హాకీలో అన్ని రకాల గేమ్స్ని కలిపి చెప్పేస్తున్నారు, ఫుట్బాల్లో కదండి బాల్ని కాలుతో తన్నేది అని అంటే, సరేలే, మీరు కాన్సన్ట్రేషన్తో ఆడుతున్నారు లేదని చెప్తున్నాను అని శౌర్య అంటే మళ్ళీ కవర్ చేస్తూ ఉంటాడు ఈ విధంగా అంటూ. కానీ ఆడండి అంటూ మళ్ళీ రామలక్ష్మి వైపు చూస్తూ ఏదోలా ప్రవర్తిస్తూ ఉంటాడు. సార్ ఈరోజు మీ ఫోకస్ అంతా ఎవరి మీద ఉందో మాకు అర్థమైంది లేండి సార్, ఈరోజు మీకు రెస్ట్ ఇస్తున్నాం, ఈరోజు మేమెవరం కూడా ఆడం సార్, పదండి అని ఒక అమ్మాయి అంటుంది. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అని శౌర్య అంటుంటే, ఉండిలేండి సార్, మేము వెళ్తాంలేండి సార్ అని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడే రామలక్ష్మి నిన్ను అంటూ హాకీ బ్యాట్ తీసుకొని శౌర్య కాలుపై కొడుతుంటే, రామా ఆగు అని శౌర్య చెప్తూ ఉంటాడు. లేకపోతే ఏంటి సార్ మీరు వాళ్ళ ముందర ఎలా చేస్తున్నారు, ఎలా చేస్తే ఏం బాగుంటుంది అని అంటుంటుంది. మీరు ఇలా చేస్తే ఏం బాగుంటుంది అని అంటుంది. రామ, ఈరోజు నిన్ను చూస్తుంటే ఏదోలా ఉంది, అసలు ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు తెలుసా, నీ అందాన్ని ఇలా హాకీతో కట్టిపడేసి ఆడుతుంటే నాకేదోలా ఉంది అని శౌర్య అంటాడు. ఇక చాలండి సార్, ఆపండి సార్, పదండి వెళ్దాం, నేను మీకోసం కొన్ని మొక్కుకున్నాను అని రామలక్ష్మి చెప్పడంతో, ఏంటి రామా, నువ్వు నా కోసం మొక్కుకున్నావా అని రామలక్ష్మిని బుగ్గలు వెళ్ళడానికి శౌర్య దగ్గరికి వస్తుంటాడు. ఆగండి సార్, పదండి సార్ అని రామలక్ష్మి అంటుంది. అయ్యో దేవుడా, నువ్వు ఉన్నావయ్యా, నా కోసం రామ మొక్కుకుందంట అని శౌర్య అనుకుంటూ వస్తున్నా అని రామలక్ష్మి వెనకే వెళ్తూ ఉంటాడు. ఇంతలో చలపతి ఒక ఆమెని తీసుకొని, చూడు నేను చెప్పినట్టు చెయ్యాలి, నటించేయాలి అని చెప్పడంతో, సరే లేట్ అవుతుందని చెప్పాను కదా అని ఆవిడ అంటుంది. ఇదిగో డబ్బులన్నీ అని కొంత డబ్బులు ఇవ్వడంతో, రేట్ అని చెప్పాను కదా అందుకే కదా డబ్బులు ఇచ్చాను అని అంటే, దీనికి సరిపోదు అని ఆవిడ అనడంతో, సరే అని ఇంకాస్త డబ్బులు ఇస్తాడు. చూడు నువ్వు అడిగినంత డబ్బులు ఇచ్చాను, మా అల్లుడి దగ్గర నువ్వు నటించేయాలి అని చెప్తూ ఉంటే, సరే మీ అల్లుడి దగ్గర నటించాలనా అని, కానీ నేను నటిస్తాను, మీ అల్లుడికి తెలియాలి కదా అని ఆవిడ అంటుంది. మా అల్లుడు నిప్పు అని చలపతి అంటాడు. మరి నిప్పు మీద నింద వేయడం ఎందుకని ఆవిడ అంటుంది. అదంతా చెప్పేలోపు మా అల్లుడు వెళ్ళిపోతాడు. అదిగో ఆ చొక్కా వేసుకొని వస్తున్నాడే, అతనే మా అల్లుడు అని చూపిస్తూ ఉంటాడు. నువ్వు నటించేస్తావు కదా, కెవికెక్కలు పెట్టేస్తాను కదా అని, అదిగో వచ్చేస్తున్నాడు, వెళ్ళు అని చలపతి కూడా తొందరపడుతుండటంతో దూరం నుంచి సీనుని చూసి ఆవిడ ఒక గదిలోకి వెళ్ళి దాక్కుని ఉంటుంది.
అప్పుడే సీను మెడలో ఒక టవల్ వేసుకొని పచ్చ షర్టు వేసుకొని వస్తూ ఉంటాడు. ఈలోపే చలపతికి ఫోన్ కాల్ వస్తుంది. నాన్న, మనం అనుకున్నది జరిగిపోతుందా అని అంటే, నేను అనుకున్న తర్వాత జరగకుండా ఎలా ఉంటుందమ్మా, ఇప్పుడే అమలు చేశాను, ఇంకొంతసేపట్లో పూర్తి కూడా అయిపోతుంది అని చెప్పడంతో, అలాగే నాన్న అని చారు ఫోన్ పెట్టేస్తుంది. ఏమే, అంతా ఓకేనా అని పద్మ అనడంతో, మా నాన్న తలుచుకోవడం అది జరగకపోవడం కూడానా అని చారు అంటుంది. అవునవును, మరి చారునే ప్లాన్ చేసి ఈ ఇంటికి కోడలు చేయాలని అనుకున్నాడు, చేసేశాడు అని పార్వతి అంటుంది. ఏంటి, ఈ చారుని కోడలు ఈ ఇంటికి ప్లాన్ చేసి పంపించాడా అని పద్మ అంటుంది. అంటే ఆద్య ప్లేస్లో చారుని ముసుగు వేసి కూర్చోబెట్టాం కదా, దాని గురించి చెప్తున్నాను అని పార్వతి అంటే, అంతే కదా, ఇంకేం లేదు కదా అని పద్మ అంటుంది. అబ్బే, ఇంకేం లేదని పార్వతి అంటుంది. ఏమో, అనవసరంగా నా కొడుకుపై నింద వేస్తున్నాము అని పద్మ బాధపడుతూ ఉంటే, అయితే ఆద్యతో కలిసి అమెరికా వెళ్ళిపోనీలే అని చారు అంటుంది. అమ్మో, వద్దొద్దు, దాన్ని అమలే చేయండి అని పద్మ చెప్తుంది. తర్వాత చలపతి ఇద్దరు కానిస్టేబుల్ని తీసుకొని వచ్చి చెట్టు దగ్గర నిలబడి, అదిగో మా అల్లుడు వస్తున్నాడు, ఆ షెడ్లోకి ఇప్పుడు వెళ్తాడు, అక్కడి నుంచే మీరు పట్టుకు వెళ్ళిపోవాలి, డూప్లికేట్ కేసే గుర్తుంది కదా, మీరంతా కరెక్టే చేస్తారు కదా అని చలపతి అనడంతో, అయ్యో, మేము ఒరిజినల్ కేసుని చాలా బాగా డీల్ చేస్తాం, ఇది డూప్లికేట్ కేసు కదా, చాలా బాగా డీల్ చేస్తాం, మీరే చూస్తూ ఉండండి అని ఆ కానిస్టేబుల్ చెప్తాడు. అప్పుడే సీను పొలంలో నడుస్తూ వెళ్తుంటాడు. ఆ షెడ్లో నుంచి ఒక ఆవిడ తొంగి చూస్తూ సీనునా కదా అని ఒకసారి చూసుకొని మళ్ళీ చాటుగా నిలబడి ఉంటుంది. అప్పుడే సరిగ్గా వెంకట్రావు కూడా సీను కలర్ లాంటి షర్టే వేసుకొని సీను అని పిలుస్తూ వస్తూ ఉంటాడు. ఏంటి నాన్న ఇలా వచ్చావు అని సీను ప్రశ్నిస్తూ ఉంటాడు. రే, డబ్బుల కోసం ఇల్లంతా వెతికానురా, కనీసం 100 రూపాయలు కూడా దొరకలేదురా, మీ అమ్మని అడిగితేనేమో ఇవ్వలేదు అని, కనీసం నువ్వన్నా ఇవ్వరా అని అడుగుతూ ఉంటే, ఓ అందుకేనా పొలం పని చేసుకోవడానికి డబ్బుల కోసం వచ్చావా, చెట్టంతా కూడా నువ్వు ఉండగా నేను పొలం పని చేయటం ఏమిట్రా, నువ్వున్నావు కదరా, ఒక 100 రూపాయలు ఇవ్వరా, మందు తాగలరా అని అడుగుతూ ఉంటాడు. నిన్నే కదా నాన్న తాగావు అని అంటే, నిన్న సంతోషంతో తాగాను, మనసు కదా రోజు రోజుకి మారిపోతూ ఉంటుంది, ఈరోజు ఏదో విధంగా తాగలరా, 100 రూపాయలు ఇవ్వరా అని బతిమలాడుతూ ఉంటాడు. పొలానికి వస్తూ ఎవరైనా డబ్బులు తీసుకొస్తారా, నా దగ్గర లేవు నాన్న అని అంటే, 100 రూపాయలు లేకుండా ఎలా ఉంటాయిరా, చూడరా అని అంటుంటే, లేవని చెప్తున్నాను కదా అని సీను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఈవిడేమో చాటుగా నిలబడి, అదేంటి ఇతను ఇంకా రావటం లేదే అని అనుకుంటూ ఉంటుంది. సీను అక్కడి నుంచి వేరే రూట్లో వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు ఆవిడ ఉన్న దగ్గరికి వెంకట్రావు నడుస్తూ వస్తుంటాడు. ఏంటి సార్, అరుపులు వినపడ్డం ఏంటి ఇంకా అని కానిస్టేబుల్ అడుగుతూ ఉంటే, నేను డబ్బు ఇచ్చి మరీ చేయించేస్తున్నాయ్యా, కాసేపట్లో వస్తాయిలే అని వాళ్ళ కానిస్టేబుల్కి ధైర్యం చెప్తూ ఉంటాడు. అప్పుడే వెంకట్రావు అటుగా వస్తూ ఉంటే ఈవిడ వెంకట్రావుని చూసేసి, ఏంటి ఇతను ఇలా ఉన్నాడు, మామకే మామగారిగా ఉన్నారు, ఇంత నల్లగా ఉన్నాడు, ఎవరైతే నాకేంటి, నాకు డబ్బులు ముఖ్యం కదా అని అనుకుంటూ ఉంటుంది. వెంకట్రావు కరెక్ట్గా ఆవిడ నిలబడిన దగ్గరికి రాగానే ఒక్కసారిగా ఆవిడ వెంకట్రావుని గదిలోకి లాక్కి వెళ్ళి గడియ పెట్టేసి, ఏ అమ్మాయి, ఎవరమ్మా నువ్వు, ఎందుకు ఇలా గడియ పెట్టేస్తున్నావు అని వెంకట్రావు అడుగుతూ ఉంటాడు. ఏంటి అయినా కూడా ఇలా మెలికలు తిరిగిపోతున్నావు, ఏం కావాలమ్మా నీకు, ఏం కావాలి అని వెంకట్రావు అడుగుతుంటే, నువ్వే కావాలి అని ఆవిడ చెప్తుంది. ఏంటి 10 సార్లు చూశాను, సూపర్ హిట్ సినిమా అని అంటే, అది కాదు, నేను నీ గురించే చెప్తున్నాను అని మల్లెపూలను తీసి అతనిపై వేస్తూ ఉంటుంది. అయినా మల్లెపూలు తల్లో పెట్టుకోవాలి, ఇలా పెట్టుకోవాలి, నాపై వేయకూడదు అని అంటే, వాసన చూడు ఎంత బాగున్నాయో అని ఆవిడ చూపిస్తూ ఉంటుంది. బాగున్నాయి, అయినా నువ్వేంటి ఇలా చేస్తున్నావు, నేను వెళ్తున్నాను అని వెంకట్రావు అంటే, ఆగండి, మీతో పని ఉంది, ఆ పని ఉంది, ఈ పని ఉంది అని చెప్తూ ఉంటుంది. అని అతను కాసేపు ఆగి నిగ్రహించుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. నువ్వు ఆగవయ్యా అని ఆవిడ జాకెట్టు చీర అంతా చింపేసుకుంటూ ఉంటుంది. ఏంటమ్మా ఇలా చేస్తున్నావు అని వెంకట్రావు అంటున్నా కూడా, నీకేం తెలియదులే, మామకే మామ లాంటి అల్లుడివి కదా నువ్వు, నీతో పని ఉంది, ఇక్కడే ఉండు అని కేకలు పెడుతూ ఉంటుంది. అప్పుడే పోలీసులు చలపతి ఇది వింటూ ఉంటారు. ఇదిగో కేకలు మొదలైపోయాయి, మా అల్లుడికి ఏం సంబంధం లేదని చెప్తాడు, మీరు మాత్రం వినిపించుకోకండి, అతన్ని తీసుకుని వెళ్ళండి, రేప్ కేసే కదా అని చలపతి చెప్పడంతో, మేము వెళ్తున్నాం అని కానిస్టేబుల్ వస్తూ ఉంటారు.
ఇక డోర్ని ఆవిడ ఓపెన్ చేసి మరి కాపాడండి ఎవరైనా ఉన్నారా, కాపాడండి ఎవరైనా ఉన్నారా అని అరుస్తూ ఉంటుంది. ఇదిగో అమ్మాయి అరవకు, నేనున్నాను కదా నేను కాపాడడానికి, నన్ను వెళ్ళనివ్వు అని వెంకట్రావు రాబోతూ ఉంటే, నువ్వు ఇక్కడే ఉండవయ్యా, నీతో చాలా అవసరం ఉంది అని 3 సార్లు వెంకట్రావుని గది దాటి బయట రానికుండా కాపాడండి కాపాడండి అని అరుస్తూ ఉంటుంది. అప్పుడే పోలీసులు రావడంతో కాపాడండి కాపాడండి అని వాళ్ళ ముందుకు వచ్చి అరుస్తూ ఉంటుంది. ఇదిగో ఈయనే సార్ నన్ను రేప్ చేయబోయాడు అని ఆవిడే చెప్తూ ఉంటుంది. ఎరా చీర జాకెట్ అన్నీ కూడా ఇతనే చింపేశాడు, ఈవిడే చింపుకుంది, కావాలంటే అడగండి అని వెంకట్రావు చెప్తూ ఉంటాడు. నాకేం సంబంధం లేదని చెప్తూ ఉంటాడు. ఈయనే చింపేశాడు అని ఆవిడే చెప్తూ ఉంటుంది. పదవయ్యా పోలీస్ స్టేషన్కి అని కానిస్టేబుల్ అంటుంటే, సార్ నేను చెప్పేది వినండి సార్, అసలు నా వయసు ఏంటి అమ్మాయి వయసు ఏంటి ఒక్కసారి చూడండి సార్ అని అంటుంటే, ఈ కబుర్లన్నీ చెప్పకో అని కానిస్టేబుల్ లాక్కు వెళ్తూ ఉంటారు. అప్పుడే చలపతి, అదేంటి ఇతగాడు ఉన్నాడు, సీను కదా అక్కడ ఉండాల్సింది, ఈ కానిస్టేబుల్ ఏమో వెంకట్రావుని తీసుకువెళ్తున్నారు, అసలు ఏం జరిగింది అని ఆలోచించుకొని, ఓ చొక్కా దెబ్బతీసిందా, ఇద్దరు సేమ్ కలర్ షర్ట్స్ వేసుకున్నారు అని చలపతి అనుకుంటూ ఉంటాడు. తర్వాత శౌర్య రామలక్ష్మి ఇద్దరు బైక్లో గుడి దగ్గరికి వస్తారు. రామ పెద్ద గుడే, మెట్లు కూడా చాలా ఉన్నాయి అని శౌర్య చెప్తూ ఉంటాడు. అవును పెద్ద గుడే, మెట్లు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి, మన పెళ్ళి కానప్పుడు పెళ్ళి జరగాలని మొక్కుకున్నాను, ఇక్కడ ఏం కోరుకున్నా కూడా అవి తీరిపోతాయంట అని రామలక్ష్మి అంటుంది. రామ మోకాల మీద మెట్లు ఎక్కాలన్నా కష్టం కదా, చాలా ఉన్నాయి అని శౌర్య అంటే, కష్టమైన కోరిక తీరడానికి కష్టమైన మొక్కే మొక్కుకోవాలి, అవును అంతేలే అని శౌర్య అంటాడు.